నమస్తే మేడం, నమస్తే నమస్తే. గ్రూపులో ఉన్న ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహావతార టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న జూమ్ సెషన్లో గత 5 రోజుల నుంచి అవకాశం ఇచ్చినందుకు ఆ టీం మొత్తానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, నక్షత్ర మిత్రులు వారు ఎవరని, ఎందుకు మనకి వాళ్ళ యొక్క బోధనలు అవసరమైనవి అని, మన శరీరం యొక్క శక్తి సామర్థ్యాలని తెలియజేశారు ఒక రోజు. తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి అనేది, ఆ సామర్థ్యాలను ఎలా వెలిగి తీసుకోవాలి అనేది చెప్పటం, ప్రకృతి పరంగా ఉండటం, ప్రకృతితో అనుసంధానం అయి ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ బయటకు వస్తాయని చెప్పడం, ఇట్లా రకరకాల వాళ్ళ బోధనలన్నీ మనం ఏదో కొంతవరకు వినగలిగాం. ఈరోజు ఆఖరి రోజులో కంక్లూడెడ్గా 2 పాయింట్లు చెప్పుకుందామండి. దీన్ని ఎలా మనం ఈ భూమి అనేది పరిపూర్ణత చెందే స్థితిలో ఉంది, చెంది ఉంది, ఆల్రెడీ చెంది 5th డైమెన్షన్లోకి వెళ్ళే స్థితిలో ఉంది. మానవుడు కూడా దానితో అనుసంధానమై వెళ్ళాలనేది ఆ ప్లైడియన్స్ కోరిక. కానీ చాలా మంది మానవులు ఇంకా ఈ 3వ డైమెన్షన్లో ఉన్న మాయ పొర దగ్గరనే ఇరుక్కుపోయి ఉన్నాం. 3వ డైమెన్షన్లో ఉన్న భూమి, ఇప్పుడు దాకా ఉన్న 3వ డైమెన్షన్లో ఉన్న ఒక మాయ పొరం తయారు చేశారన్నామే, ఆ మాయ పొరలోనే ఇరుక్కుపోయి ఉన్నాం. కానీ భూమి ఆల్రెడీ షిఫ్ట్ ఓటాన్ బెల్ట్కి 2012లో వెళ్ళింది. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయింది. దానికి మన ఎనర్జీస్ అందిస్తున్నాం. అలా వెళ్ళిపోయినంతవరకు బాగానే ఉంది. కానీ మానవుడు దాని స్పీడ్లో వెళ్ళలేకపోతున్నాడు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఆలోచనలన్నీ ఒక సర్కిల్లోనే ఆలోచిస్తున్నాడు, కానీ దాన్ని దాటి ఆలోచించలేకపోతున్నాడు. మనం ఇంతేలే, మనకి ఇంకేం తెలుస్తాయి, ఈ భూమి మీద ఇంతే ఉంటాము, ఇంతకంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ రాదు, ఏం చేసినా ఇంతేను, ఇలాంటి కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ మాటలు. మనం ఎప్పుడు ఇంతే, మనం ధ్యానం చేస్తున్నాం అంటే ఏదో ప్రశాంతంగా చేస్తున్నాం, కానీ ఈ ఎసెన్షన్లు డిసెన్షన్లు మనకెందుకు అనే తత్వంలోకి ఎందుకు వెళ్తున్నామంటే ఈ మాయ మనని పట్టుకొని అంతరంగం వలి చూడకుండా బాహ్యం కలిగి చూడటానికే ప్రేరేపిస్తుంది ఎన్ని చేసినా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ధ్యానం అనేది చేసినప్పుడు బాగానే ఉంటాం, కానీ ధ్యానం అయిపోయి ఒక అరగంట అయిపోయి మళ్ళీ మన నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత ధ్యానానికి ముందు మనం ఎలా ఉండేవాళ్ళం అలానే ఉంటున్నాం, మార్పు రావట్లా. చాలా వరకు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అరే ఏంటి మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఏంటి ఇట్లా చేస్తున్నాం, ఇది కాదు కదా మనం జరిగిన తర్వాత అనుకుంటున్నాం. మన తెలివి ఎంతవరకు వచ్చిందంటే, జరగకూడని దాన్ని జరగకుండా ఆపలేకపోతున్నాం. జరిగిన తర్వాత అరే ఇది చేయకూడదు, మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇట్లాంటివి చేయకూడదు కదా అని తర్వాత అనుకుంటున్నాం. ప్లైడియన్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ధ్యానములో మీ చైతన్యాన్ని మార్చుకుంటున్న కొద్దీ మీ చుట్టుపక్కల అంటే మీతో అసోసియేట్ అయిన ఏదైతే ఉన్నాయో, మీ చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ మీతో అసోసియేట్ అంటే కీర్తి ప్రతిష్టలు, మన ట్యాగ్స్ అంటే నేను గొప్ప, నేను ఫలానా, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నేను అది ఇది, నేను కొన్నాళ్ళు రాజకీయంలో ఇది చేశాను, సమితి ప్రెసిడెంట్గా, ఇలాంటి ట్యాగ్స్ అన్నీ కూడా వదిలేసినప్పుడు
అంతర్ముఖమైనప్పుడు ఈ బయటకి సంబంధించిన ఒక్కోటి బయటికి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయినప్పుడు మన చైతన్య స్థాయి బాగా పెరుగుతుంది. ఆ పెరిగే స్థితిలోనే నువ్వు ఆ భూమితో పాటు అసెండ్ అవుతావు. కానీ నువ్వు ఇన్ని పట్టుకొని ఉన్నావంటే వెళ్ళలేవు. ఎందుకు పట్టుకుంటున్నావంటే మనం ఎక్కువ టైము ఈ కళ్ళతో బయట చూస్తున్నాం. కళ్ళతో బయట చూస్తే మనకేం కనపడుతుంది? అవుట్ సైడ్ సొసైటీ కనపడుతుంది, మొత్తం సొసైటీ బయటది కనపడుతుంది. మనం రోజు మొత్తం మీద 2 గంటలే కళ్ళు మూసుకొని ఉంటుంది. నిద్రపోయేది లెక్క కాదండి, నిద్రపోయేది అది వేరే లోకం. మళ్ళీ ధ్యానములో ఎరుకుతో ఉండేది ఓన్లీ 2 అవర్స్ లేదా 3 అవర్స్ వేసుకోండి. మిగతా 21 గంట లేదా 22 గంటలు ఎరుకు లేకుండానే ఉంటున్నాం. మన ఉద్దేశం ఏంటి? ధ్యానములో ఒక పరిణితి చెందించుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందాలి, మనం కూడా భూమితో పాటు అసెండ్ అవ్వాలి. ఇది కదా మనకి నేర్పింది. పత్రిజీ గారు మనకు నేర్పింది ఏంటంటే ధ్యానంలో మన చైతన్య స్థాయిని పెంచుకొని భూమి అసెండ్ అవుతుంది. ఈ న్యూ ఏజ్ ఎనర్జీని, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఎనర్జీని మనకు అందించినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే 2012లో భూమి అనేది ప్లూటాన్ బెల్ట్ లో అడుగు పెట్టింది. ఆ స్పీడ్ తట్టుకోవటానికి మీరు కూడా స్పీడ్ గా పరిగెత్తాలి. ఇప్పుడు టైము 24 గంటలు రన్ కావట్లేదు, కేవలము 18 గంటలే రన్ అవుతాయి. అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఇంకా దాని స్పీడ్ మనం అందుకోవాలంటే మనం కూడా అంత స్పీడ్గా పరిగెత్తాలి. అప్పుడే మన యొక్క చైతన్య స్థాయి పెరుగుతుంది అని చెప్పారు. కానీ మనం ఎక్కడ పరిగెత్తున్నాం? బయట పరిగెత్తున్నాం, కళ్ళు తెరిచి పరిగెత్తున్నాం. కళ్ళు తెరిచి పరిగెత్తుంటే ఏమైనట్టు? మనం ఇంకా లోతులు మాయల్లోకి వెళ్ళిపోతున్నాం. కళ్ళు తెరిస్తే ఏం కనపడేది? అంతా మాయే కనపడేది. 3D మ్యాట్రిక్స్ అంటారు. 3D మ్యాట్రిక్స్ అంటే భూమి మీద ఉన్న ఇప్పుడు మన భూమిని ఎవరైతే పరిపాలిస్తున్నారో వలసదారులు, అంటే ఆధిపత్యం చెలాయించేవాళ్ళు, నల్ల చొక్కాలు అని మనం అనుకుంటున్న వాళ్ళు ఏం చేశారు? భూమి మీద ఒక జ్ఞానాన్ని అందకుండా ఒక పొరనేశారు, మాయ పొర, మ్యాట్రిక్స్ అంటారు. ఆ పొరలోనే ఉండి ఇటువే చూస్తున్నాం. బయటికి చూసితే ఏమవుతుందంటే బయట ఉన్న దాంట్లో ఉన్న ఎనర్జీస్ అన్ని, ఓల్డ్ ఎనర్జీస్ అన్ని మనమే పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటాం అంటే న్యూ ఎనర్జీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. బయట ఉన్నది ఎనర్జీ భూమి మీద ఉంది 3 డైమెన్షనల్ ఎనర్జీ. ఎప్పటిది? 2012కు ముందుది. 2012 తర్వాత చాలా మార్పు వచ్చిందండి. మీరు 2012కు ముందు జరిగిన ఈ ధ్యాన చక్రాలన్నీ చూసామే, వాటికి 2012 తర్వాత జరిగే ధ్యాన చక్రాలకి మీరు గమనించుకొని చూసుకోండి, ఎనర్జీలు ఎంత బ్యాలెన్స్ అయిందో తెలుసు. అంటే మనం ఏం చేస్తున్నామంటే అంతరంగములో అడగాల్సిన క్వశ్చన్లు బయట అడుగుతున్నాం. అంతరంగం ద్వారా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని బయట ఎత్తుకుతున్నాం. బయట ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదంటే మన జీవిత ప్రణాళిక ఏంటో మనకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మన ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ తెలిసిద్ది జీవిత ప్రణాళిక? ఎక్కడ తెలిసిద్ది? ఎక్కడుంటుంది జీవిత ప్రణాళిక అని ఆలోచిస్తే, మనం ఎందుకు పుట్టాము ఇక్కడ, ఈ టైంలో, ఈ ఊర్లో, ఈ భార్యతో, ఈ భర్తతో ఎందుకున్నాము అనేది క్వశ్చన్ మార్క్ రావాలి. క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు అప్పుడు మనకి ధ్యానములో నాకు ఇది తెలియాలని కూర్చున్నప్పుడు నా జన్మ ప్రణాళిక ఏంటి నాయన అది కాస్త చెప్పండి అన్నప్పుడు కానీ, లేదా మన శూన్య స్థితిలోకి వెళ్ళి మన చైతన్య స్థాయిని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన డిఎన్ఏలో ఏదైతే లిఖించుకొని వచ్చుకున్నామో జన్మ ప్రణాళిక ఇదని, అది ఓపెన్ అయినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మనకి మన రిలేషన్లో ఉన్నాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఈ భౌతికమైన విషయాల మీద కొంచెం మనకి ఇప్పుడు కాదులే, వీటిని వదిలేసే, ఈతో మనకు పని కాదు అంటే మన చైతన్య స్థాయి పెరిగినప్పుడు వద్దు, వీటిని కొంచెం దూరం పెట్టు.
ఇంట్లో అందరితోనే ఉంటాం, కానీ వాళ్ళతోటి ఇదివరకు ఉన్నంత మింగిలిగా ఉండలేం. అట్లని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ. వాళ్ళతో ఇదివరకు ఉన్నంత మింగిలిగా మనం సపరేట్ అయిపోతూ ఉంటాం. ఎందుకు? మనం అంతరంగములో శోధిస్తున్నప్పుడు నీ జీవిత ప్రణాళిక ఏంటో అర్థమైనప్పుడు మనం వచ్చిన పని ఇది, ఇప్పుడు నేను చేస్తాను తప్పు అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ జీవిత ప్రణాళిక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మన వర్క్ అంతా. అది మిగతా ఇప్పుడు ఆ ప్రణాళిక అర్థం కాకుండా మన ఇంట్లో మనతో పాటు అసోసియేట్ అయిన ఉన్న వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఈయన ఇదివరకు చేసినట్టు పని చేయట్లేదు, ఈమె ఇదివరకు లాగా ఉండట్లేదు, ఇబ్బంది పెడుతుంది నన్ను, ఈ రకమైన భావజాలం డెవలప్ అవుతుంది. అట్లా డెవలప్ అవుతుంది అని అంటే మనము సరైన పందాలు నడుస్తున్నట్టే. ఇది బాగా గమనించుకోండి. మనల్ని పత్రిజీ గారు అంటారు, నిన్ను ఎంత పిచ్చాళ్ళు అని అంటే అంత నువ్వు డెవలప్ అయినట్టు రా అన్నట్టు. నిన్ను మిగతా జనం వీడు ఎంత పిచ్చి పట్టిపోయింది, వీడు తిరుగుతున్నాడని ఎంతమంది ఎక్కువ మంది అంటే నువ్వు అంత డెవలప్ అయినట్టు. అంటే మనకి బయట సంబంధాలను ఒక్కోటి ఆ సంఖ్యలు లాంటివన్నీ తెగిపోతా ఉంటాయి. తెగిపోయినప్పుడు అంతరంగంలో శోధన జరిగింది. అప్పుడు మనకు వచ్చిన ప్రతి సమస్యని ఎక్కడ అడుగుతాం? ఎవరిని అడుగుతాం? బయట అన్ని తెగిపోయారు, మన ఫ్రెండ్స్ లేరు, రిలేషన్ లేదు, అసలు మనకి ఎవరు లేరు, ఏకాయకం అయ్యాం. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? మన సమస్యలకి పరిష్కారాలన్నీ మన అంతరంగంలోనే ఉన్నాయి అనే జ్ఞానం మనకు వచ్చేసింది. అంతరంగం ఏం చెప్పింది? నీ ప్రణాళిక ప్రకారం నీ తీసుకో, ఇది కావాలి నీకు, అది నువ్వు నీ ప్రణాళికని గుర్తు చేస్తూ దాని ప్రకారం నువ్వు నడుచుకున్నావంటే నీకు ఇది ఈ ఐటమ్స్ కావాలి, ఈ రకంగా ఉండు, ఇట్లా ఉండు, ఇట్లా చేయి, అట్లా చేయని చెప్తాం. అది ఎప్పుడు వింటాం మనం? మనం బాగా సైలెంట్లో ఉంటే వినగలుగుతాం. సైలెన్స్ లేకపోతే అది వినపడదు మళ్ళీ. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ ప్రశ్న వచ్చినా, ఎలాంటిదైనా ఎవరిని అడగాలి మనం? ధ్యానములో చైతన్య స్థాయిని పెరుగుతుందంటే మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి? మన అనుమానాన్ని, మన యొక్క ప్రాబ్లం ఎవరి దగ్గర సాల్వ్ చేసుకోవాలంటే మన అంతరంగానికి నివేదించుకోవాలి. అంతరంగం నుంచే సరైన ఆన్సర్ వస్తుందనే భావన మనకు రావాలి. అంతరంగం ఎందుకు అది సరైన ఆన్సర్ ఎందుకు ఇవ్వగలుగుతుందంటే అంతరంగములో నీ యొక్క జీవిత ప్రణాళిక ఉంది, అది చదువుకుంటుంది, అది చదువుకొని నీకు ఏది కావాలంటే అది చేసి పెడుతుంది. నీకు ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో చదవాలనుకున్నాం అనుకోండి, మన అంతరంగంలో ఇంజనీరింగ్ కావాలని ఉంది, కానీ మన మనసు నా ఫ్రెండ్స్ అందరూ పోతున్నారని ఇంకొక వేరే అకౌంట్స్ సైడో లేకపోతే అటు మెడికల్ సైజో వెళ్ళామనుకోండి, ఇది లాగుతూ ఉంటుంది ఇటు ఇంజనీరింగ్ కల్లి. అదే మనం అంతరంగాన్ని అడిగి కూర్చుంటే మన ఎవరు, మన ఫ్రెండ్సో లేకపోతే మన పేరెంట్సో మన ఒత్తిడి చేసి అటు చేర్చారు. మన అంతరంగంలో మన యొక్క జన్మ ప్రణాళికలు ఏంది, ఒక ఇంజనీర్ అయ్యి ఏదో కట్టడం కట్టాలనేది ఉందనుకోండి సపోజ్. మన ఫ్రెండ్స్ మన వీళ్ళు ఏం చేశారంటే, లేదు లేదు నువ్వు మేమందరం వేరే సబ్జెక్ట్లో చేస్తాం, నువ్వు కూడా అక్కడ చేరంటే ఇటు దానికి బెండ వెళ్ళి చేరాడు అనుకోండి. చేరితే ఆ వర్క్ చేస్తుంటే ఎంతసేపు వాడు పోలేడు, ఆగిపోతూ ఉంటాడు. అప్పుడు ఎవరిని అడగాలంటే ఇక్కడ అడగాలి. ఇక్కడ అడిగితే నీకు నీ ప్రణాళిక ఇది, నువ్వు ఇది చేయాలని వచ్చావు, నీ పని ఇది ఉంది ముందు, అందుకని నువ్వు ఇదే చేరాలి, నువ్వు ఇంజనీరింగే చేరాలని చెప్పగలుగుతావు. బయట అడిగితే బయట ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మన ప్రణాళిక ఏంటో. అందుకని ఏ ప్రశ్న అయినా ఎవరిని అడగాలంటే అంతరంగాన్ని అడగాలి. అంటే పరిపూర్ణత చెందే గ్రహం మీద ఉన్నాం, మనం కూడా పరిపూర్ణత చెందాలి అని అంటే బయట వాళ్ళకి ఏం తెలుసు మన సంగతి? ఎవరిని అడగాలంటే మనమే అడగాలి, మనల్ని మనమే వచ్చింది. ఎందుకు అని అంటే మన యొక్క జన్మ ప్రణాళిక మనలో లిఖించబడి ఉంది. ఆ జన్మ ప్రణాళిక ప్రకారమే మన ఆత్మ మనని నిర్దేశిస్తుంది, ఒక లైన్లో పెడుతుంది. కరెక్ట్గా వెళ్ళు, ఇది లైన్, నీకు నువ్వు ఎటేటో బాబాక, నీ ప్రణాళిక నువ్వు రుజువు చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ దారిలో వెళ్ళాలి. ఆ మాట విని
ఇని ఎళ్ళు అని చెప్తా ఉంటాం. అంటే ఇప్పుడు మనకి వచ్చిన సమస్య కానీ ఏదైనా మన వర్క్ కన్ఫ్యూజన్ అయ్యింది అనుకోండి, వర్క్ ఏం చేయాలో తెలియట్లా, ఎవరిని అడగాలంటే ఇక్కడే క్వశ్చన్ వేసుకొని కూర్చోవాలి. కూర్చుంటే అప్పుడు సరైన ఆన్సర్ మనకి అందుబాటులోకి వస్తుంది. అంటే మన జన్మ ప్రణాళిక మనకు తెలియాలి. మనకి ఎంతమందికి తెలుసు జన్మ ప్రణాళిక? ఎంతమందికి తెలుసు ఇప్పటికీ? ఈవెన్ పిరమిడ్ మాస్టర్లు ఆల్సో ఎంతమందికి తెలుసు? అంటే దానికల్లి దృష్టి పెట్టట్లా, ధ్యానం చేస్తున్నాం అని చెప్తున్నాం అంతే, దట్స్ ఆల్. మన ప్రణాళిక మనకు తెలియట్లా, ఏదేదో చేస్తున్నాం. ధ్యానంలో మళ్ళీ బిజినెస్లు, ధ్యానంలో మళ్ళీ డబ్బు సంపాదించడం ఎలా, ధ్యానంలో ఎలా లాగాలి, ఇవి మళ్ళీ ఇవి వస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు మనం వద్దు వదిలించుకోవాలని ఇక్కడ కూర్చొని మళ్ళీ తగిలించుకుంటే ఏంటి అంటే బయట చూస్తున్నట్ట లోపల చూస్తున్నట్ట? ఇది మనకి స్పష్టంగా తెలియాలి. అప్పుడే మనము ఈ పరిపూర్ణత చెందుతున్న గ్రహంతో పాటు మనం కూడా పరిపూర్ణం చెందవచ్చు. లేదా అప్పుడు దాకా నథింగ్. మరి ఏం చేయాలండి? ఎట్లా? ఇప్పుడేం చేయాలి అనే దాన్ని మనం గనక చూసుకునేటట్లయితే మనకు ఒక చాప్టర్లో ఆలోచనలే సృష్టికి మూలం అని వచ్చింది. ఈ ఈ పుస్తకంలోని ఆలోచనలే సృష్టికి మూలము. అంటే ఈ సృష్టి అంతా జరపటానికి మెయిన్ కారణం ఏంటంటే ఆలోచన. ఎవరు ఆలోచన? ప్రాథమిక సృష్టికర్త. ఎవరైతే మనం అనుకున్నాం అర్ధనారీశ్వర తత్వం అని పేర్లు ఏదో పెట్టుకున్నాం కదా, ప్రాథమిక సృష్టి మూల చైతన్యం అని. ఆ మూల చైతన్యం ఆయనకి ఒక ఆలోచన వచ్చిందని, ఏంది ఎప్పుడు ఇట్లానే ముద్దు సుద్దులా కూర్చుంటున్నాను, నన్ను నేను వ్యక్తపరచుకోవాలి, వ్యక్తం అవ్వాలి నేను అని ఒక ఆలోచన వచ్చిందంట దానికి. ఆ మూల చైతన్యాన్ని వ్యక్తం అవ్వాలి అనుకున్నప్పుడు పుట్టిందే చైతన్యం. చైతన్య మూమెంట్ ఎనర్జీ, ఎనర్జీ చైతన్య కాంబినేషన్ మేనిఫెస్టేషన్. ఇట్లా జరిగింది అని చెప్పేశారు. అంటే ఏది ముందుంది? ఆలోచన. అంటే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది ఏది? మనకు తెలియకుండానే మన జీవితాన్ని ఏది నిర్దేశిస్తుంది అంటే మన ఆలోచనలే. అంటే ఈ సృష్టి అంతా చేసిన వాళ్ళ యొక్క, మనలాంటి వాళ్ళు చేసిన ఆలోచనలే ఈ సృష్టి అంతా ఇప్పుడు జరిగింది. అంతే కదా. ఇప్పుడు మనం అందరం ఎవరు అని చెప్పుకుంటున్నాం? ఈ సబ్జెక్ట్ వింటున్నాం అంటే ఈ నక్షత్ర మిత్రులు కానీ ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అని చెప్పుకుంటున్నాం? ఆ 1,44,000 గ్రహాల నుంచి వచ్చిన కాంతి కార్యకర్తలు అని చెప్పుకుంటున్నాం కదా. కాంతి కార్యకర్తల కంటే వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది కదా. వాళ్ళ మాట, వాళ్ళు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందని అనుకుంటున్నాం కదా. అట్లానే మిగతా వాళ్ళది కూడా వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈ సృష్టిని వాళ్ళు కూడా ఎంతో కొంత సృష్టించబడుతున్నారు. అందరి ఆలోచనల యొక్క పర్యవసానమే సృష్టి. ఆలోచన. ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే 3 రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఒకటి నమ్మకంతో కూడిన ఆలోచనలు. ఫస్ట్ది నమ్మకంతో కూడిన ఆలోచనలు. రెండోది నమ్మకము లేని ఆలోచనలు. మూడోది సాధారణ ఆలోచన. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇవాళ ఒక హ్యాబిట్వల్గా ఒక ఆలోచన జరిగిపోతూ ఉంటుంది. పొద్దున్న లేకగానే బ్రష్ చేసుకోవటం, పొద్దున్న లేకగానే కాఫీ తాగటం, పొద్దున్నే లేకగానే ఒక వాటర్, ఒక గ్లాసు, అదే 1 లీటర్ వాటర్ తాగటం. ఇవన్నీ హ్యాబిచువల్గా ఆలోచించి అవి మేనిఫెస్టేషన్ అయినట్టు ఉంటాయి. కానీ దానికి ఎనర్జీస్తో పని లేదు. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతా ఉంటుంది. అది సాధారణమైన ఆలోచన. నమ్మకమైన ఆలోచనలు, నమ్మకం లేని ఆలోచనలు. సాధారణమైన ఆలోచన ఏం చేస్తాం? రోజుకి ఒక 50-60 వేలు చేస్తాం. ఒక మనిషి, సాధారణ మనిషి 50-60 వేల ఆలోచనలు చేసి పడేస్తారు ఒక్క రోజుకి. మరి ఈ ఆలోచనలు ఎవరి ప్రభావం వల్ల చేస్తున్నాం? ఎవరు మనని దీన్ని ప్రేరేపిస్తున్నారు?
ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాం టీవీలో. శాంసంగ్ 50 ఇంచ్ టీవీ ఇంతకుముందు 70,000 ఉంది, ఇప్పుడు దాన్ని తగ్గించాం 50,000కు మార్చామని చెప్పేసాడు. వచ్చేసింది అడ్వర్టైజ్మెంట్ ఫుల్గా వచ్చింది. లేదా ఈ యాపిల్ ఫోన్లు అంతకుముందు ప్రైమ్ ఫోన్లు అనుకున్నవన్నీ ఇప్పుడు తగ్గించేసాం రేట్లు, 70,000 నుంచి 25,000కు 30,000కు వచ్చిందని అడ్వర్టైజ్మెంట్ చూసాం. నెక్స్ట్ మన థాట్ ప్రాసెస్ ఏ రకంగా మారిపోయింది? మనం కూడా ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కుందాము అని అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా యాపిల్ ఫోన్ కొందాం అని అనుకున్నాం, కానీ అమ్మో ₹1,00,000 పెట్టి కొనలేమని ఆగిపోయాం. వాడు ఏం చేశాడు? ఇప్పుడు 60,000కి 70,000కి తీసుకొచ్చాడు. బాగా ఉత్పత్తి చేశాను, ఓకే అన్నాడు. అనేటప్పటికి మన ఆలోచన ఏం చేసింది? మనం కూడా ఒక ఫోన్ కొందాము. నిజంగా అవసరమా? నిజంగా అవసరమా మనకు ఆ ఫోను? అవసరం లేదు. కానీ ఎందుకు కొంటున్నాం? రేటు తగ్గించాడు. రేటు తగ్గిస్తే నీకెందుకు? రేటు తగ్గిస్తే నీకెందుకు? దాంట్లో ఫీచర్స్ పెడితే నీకు అవసరం లేనప్పుడు అది ఎందుకు? అంటే మన యొక్క ఆలోచనలన్నిటిని ఎవరు డామినేట్ చేస్తున్నారు? బయట సమాజం చేస్తుంది. మన ఆలోచనలు మనవి కాదండి. మీరు గమనించుకోండి బాగా. మన ఆలోచనలు మనవి కాదు, అవి బయట సమాజం మన మీద రుద్దుతుంది. మన చుట్టుపక్కల, మన ఇంటి పక్కన ఆయన కొన్నాడు అనుకోండి కారు, నాకేమనిపించింది? నేను కూడా కొనాల్సింది. అరే నీకు కారు ఎందుకురా? ఆయన కొన్నాడు, ఆయనకు అవసరమే కొనుక్కున్నాడు, ఆయన కొంటే నీకెందుకు? అంటే ఆయన యాక్షను నన్ను ప్రేరేపించింది, అది నా ఒరిజినల్ కాదు. ఇలాంటి ఆలోచనలన్నిటిని పెట్టుకొని మనం బరువును మోస్తున్నామా, లేకపోతే ఆత్మ సంచారం జరుగుతుందా? మనస్తో బరువును మోస్తున్నాం. అంటే మన ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ సమాజం కంట్రోల్ చేస్తుంది. ఈ సమాజాన్ని నడిపించే రాజులు, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళు మనని కంట్రోల్ చేస్తున్నారు. అట్లా కంట్రోల్ చేసి నిజంగా అంత డబ్బులు ఉన్నాయా? ఈ కారు, ఈ టీవీ కొనేంత డబ్బులు ఉన్నాయంటే లేవు. ఎవరిస్తున్నారు? అక్కడ 0 ఇంట్రెస్ట్కి ఈఎంఐలు కట్టించుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నేను వెళ్ళి సంతకం పెట్టాలే కానీ నా పేయింగ్ కెపాసిటీ చూడరు, ఏమి చూడరు. వాడికి ఆ సేల్ అవ్వాలంతే. తర్వాత ఎట్లా వసూలు చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకని నేను వెళ్ళి సంతకం పెట్టి ఆధార్ కార్డు ఇచ్చి నా అడ్రస్ అవి ప్రూఫ్లు ఇస్తే చాలు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. టీవీ మన ఎమ్మడే పంపించేస్తున్నారు. ఆ డౌన్ పేమెంట్ ఎంతో ఒక 100-200 కట్టి. అంటే నేను అవసరం లేని వస్తువును కూడా నా మెడ మీద కత్తి పెట్టినట్టు పెట్టి నా చేత కొనిపిస్తున్నారు. ఎవరు? సమాజము. నిజంగా అవసరమా? ఆ టైంలో మనం వేసుకోవాలి. ఏమనంటే ఇది నా మనసు నుంచి పుట్టిందా ఈ ఆలోచన, నా ఆత్మ నుంచి పుట్టిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నాకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎవరు ప్రేరేపిస్తే వచ్చింది ఇది? అంటే ఎవరు ప్రేరేపించినట్టు? ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజం, నా సైడ్ ఉన్న ఇంటికల్లా ఆయన, లేకపోతే నా పార్ట్నర్ అనుకోండి, లేకపోతే నా ఎనిమి అనుకోండి. నా ఎనిమి కొట్టి ఇంకా తొందరగా కొనాలనిపించింది. నాకు ఎనిమి ఉన్నాడు నా బజార్లో, ఆయన కొన్నాడు ఇంకో కారు, నాకు ఇంకా తొందరగా కొనాలనిపించింది. ఎందుకు అంటే ఆయనకంటే నేను మిగులుగా ఉండాలని నాకు ఒక బలమైన కోరిక. అందుకని నేను ఇంకా ముందుగా కొనాలనిపిస్తుంది. నిజంగా అవసరమా? లేకపోతే నిజంగా నా దగ్గర అంత కెపాసిటీ ఉందంటే లేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనము ఏ మ్యాట్రిక్స్, ఏ ఎనర్జీస్తో ఉంటున్నాము? మనం ఆ చైతన్య స్థాయిని పెంచుకొని పరిపూర్ణత్వపు చెందే భూమితో పాటుకి వెళ్ళగలిగిన స్థితిలో ఉంటున్నామా? కిందగా జారిపోయే స్థితిలో ఉంటున్నామా? ఇది జరుగుతుందా లేదా అందరిలో? సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ ప్రతి ఒక్కళ్ళము అదే ప్యాటర్న్ని అనుభూతి చెందుతున్నాం. ఎవరు మినహాయింపు లేదు ఇందులో. ఈ మెడిటేటర్స్ లేదు, ఎవరు లేదు, అందరూ అదే.
వాళ్ళ ఇంట్లో కొన్నారు కాబట్టి నేను కొనాలంతే. నీకు అవసరమా నిజంగా? నో. అది నేను అసలు ఆలోచించట్లా. అంటే నా యొక్క హ్యాబిట్ని, నా యొక్క ప్యాటర్న్, నా మైండ్ ప్యాటర్న్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బయట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళామంటే మనం ఎక్కడ ఉన్నట్టు? థర్డ్ డైమెన్షన్లోనే ఉన్నట్టు. వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్తున్నామని అంటే మనం మన యొక్క స్థితి ఏంటంటే థర్డ్ డైమెన్షన్లో ఉండిపోయామంటే దట్స్ ఆల్. మనకి ఇంకా లేదు, ఛాన్స్ లేదు. అందుకని పరిపూర్ణత చెందే గ్రహంతో పాటు మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? మన ఇక్కడ లిమిట్ అయిపోతున్నాం, ఆ స్థితిని అందుకోలేకపోతున్నాం. అందుకని అందుకోవాలంటే నువ్వు ఏ ఆలోచన చేయాలి? నీ అంతరంగానికి నివేదించుకోవాలి. ఇది మనసుతో వచ్చిందా, అంతరంగం నుంచి వచ్చిందా? చెక్ ఇట్ అవుట్. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నీకు మనసుతో ఎప్పుడు వచ్చిందంటే సమాజం నిర్దేశిస్తే వచ్చింది. ఆత్మతో ఎప్పుడు వచ్చిందంటే నీ అంతరంగ ప్రణాళికలో గనక అది ఉంటే నువ్వు కొను 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 అని నిన్ను లాగి కొనిపించింది. అంతరంగం నీ ప్రణాళికలో గనక ఆ వస్తువుతో నువ్వు చేయాల్సిన పనులు గనక ఉంటే ఛాన్స్ పోతుంది. కొను, ఇప్పుడే సరైన టైము, నువ్వు కొని దాన్ని ఈ రకం ఉపయోగపెట్టని మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఆలోచనని. ఎందుకంటే ఆలోచనలే సృష్టిస్తున్నవి. సృష్టి మొత్తానికి బేస్ ఆలోచన. ప్రాథమిక సృష్టికర్త ఆలోచన చేసి విశ్వాన్ని సృష్టించాడు, అవన్నీ సృష్టించాడు. దానిలో ఉన్న మనుషులందరూ మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళు సృష్టించారు. ఎవరు సృష్టి వాళ్ళు చేశారు. ఈ సృష్టి ఇలా ఉందంటే మన మానవుల యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి సృష్టి కూడా అలానే ఉంది. ఇప్పుడు సృష్టిని మార్చాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆలోచనలు మార్చాలి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది అందరికీ అర్థమైంది. ఇది పాతకాలంలో ఏదన్నా ఒక వస్తువును తయారు చేస్తే ఒక 50 ఏళ్ల క్రితం ఈ వస్తువు ఎక్కువ కాలం మన్నాలి, ఎక్కువ కాలం ఉపయోగంలో ఉండాలని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోనే అధిక ఎనర్జీస్ని పెట్టి అధిక మందాలు, ఒక సైకిల్ కానీ ఇదివరకు ర్యాలీ సైకిల్ అని వచ్చేది, ఎన్నాళ్ళు దొక్కిన అట్లా తిరుగుతూనే ఉండేది. ఆ తర్వాత వచ్చిన 2-3 సంవత్సరాలకు అసలు తీసి పారేయటమే, మనకు పనికిరావు. వాళ్ళు 50 ఏళ్ళు వాడేవాళ్ళు ఆ సైకిల్. అంటే ఆ తయారు చేసే యూనిట్ వాళ్ళే, వాళ్ళ ఆలోచన ఏంటి? ఎక్కువ రోజులు మన్నికలో ఉండాలి. వాళ్ళ ఆలోచన అది. ఇప్పుడు ఆలోచన తొందరగా పాడైపోవాలి, తొందరగా స్పేర్ పార్ట్స్లు అమ్ముకోవాలి, తొందరగా అది అయిపోయి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ వచ్చి వాళ్ళు నెత్తి మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇది ఆలోచన. అంటే ఆ ఆలోచన బట్టి ఇక్కడ సృష్టి జరుగుతుంది. అంటే మనందరం సహా సృష్టికర్తలమే. అంటే ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి? భూమిని అసెండ్ అవుతూ మనం కూడా అసెండ్ అవ్వాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలంటే ఆత్మతో అనుసంధానమైన ఆలోచన చేయగలిగిన స్థితిలో ఉంటే అప్పుడు మన చైతన్య స్థాయి పూర్తిగా డెవలప్ అయ్యి మనం కూడా పరిపూర్ణత చెందే స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆత్మతో అనుసంధానం అవ్వాలంటే ఏం చేయాలి అంటే క్వశ్చన్ ఇట్ అవుట్. క్వశ్చన్ వేసుకో. నేను ఇది నాకు అనిపిస్తుంది ఏంటి, ఎందుకు, నా ఆత్మ ప్రణాళిక ప్రకారమే ఉందా లేదా అనే క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక రోజుకో 2 రోజులకో దాని ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్తో బేస్ అయ్యి మనం వర్క్ చేస్తుంటే ఆ వస్తువు మనకు ఉపయోగపడుద్ది, మన ఆత్మ చైతన్యము వృద్ధి చెందుతుంది, మనకు ఆత్మ సంతృప్తి మిగులుతుంది, మనం కూడా పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఆలోచనలు ఎలా ఉండాలి? ఇప్పుడు నమ్మకమైన ఆలోచన. ఇప్పుడు ఈ చిన్న ఆలోచన చేస్తున్నాం, సాధారణ ఆలోచన. ఈ సాధారణమైన ఆలోచనలోకి ఆ దివ్యమైన ఆలోచనలు, నమ్మకమైన ఆలోచనలు దానిలో లింక్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సాధారణమైన ఆలోచన చేస్తున్నాం, ఇవాళ వెళ్దాం,
ఇవాళ వెళ్ళే బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం, లేకపోతే ఇంకో పని చేద్దాం, మన ఆఫీసులో ఈ పని చేద్దాం, ఉంటా ఉంటాయి వరుసనే, డే బై తిరిగేస్తూ ఉంటాయి. వీటిని నియంత్రిస్తూ వాటిని డివైన్ ఆలోచనలాగా, అంటే ఆత్మ సంబంధించిన ఆలోచనలాగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి దానిని, ప్రతి ఆలోచనని నా ఆత్మకు నివేదించుకోవాలి. నా ఆత్మకు నివేదించుకొని నువ్వు చెప్తే నేను దాని ప్రకారం నడుచుకుంటా. అది ఆ స్థితి ఎప్పుడు వచ్చిందంటే మనకి మన చైతన్య స్థాయిని పెంచుకునే స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థితి మనకు వచ్చింది, లేక రాదండి. లేకపోతే మనకి ఆత్మకు నివేదించాలనే స్పృహ కూడా ఉండదు. తర్వాత వచ్చిందో రాదనే తర్వాత సంగతి. ఆ స్పృహ అంటే ఏంది, మనకి చిన్న ఇప్పుడు ఆత్మ అధ్యయనం అంటే ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పనుల్లోనే ఆత్మ ఎదుగుదల బాగా ఉంటుందండి. చిన్న పనుల్లో, పెద్ద పని ఏదో కొండ కొట్టాలని అవసరం లేదు. చిన్న పనులు చేసుకుంటా దీనిలో నేను ఏది పొందుతున్నాను, ఈ ఈ పని చేయటం వల్ల నా ఆత్మ అధ్యయనం ఎలా ఉంది, ఇది నా ఆత్మకు ప్రేరేపించేదిగా ఉందా, బాహ్యాన్ని నన్ను బాహ్యంతో అనుసంధానం చేసేటట్టు ఉందా, నేను చేసే పని నా ఆత్మతో అనుసంధానం చేసేటట్టుగా ఉందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఎరుక ఇప్పుడు మన ఆలోచనలన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. బయట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక 10, 11, 12 ఏళ్ల పిల్లలు అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు మాట శుభ్రంగా వింటారండి. ఆడపిల్ల కానీ మగపిల్ల, వాడు కాస్త బయటికి పోవటం మొదలు పెడితే ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఇక వాళ్ళ భుజాలు మీద చేతులు వేసి తిరుగుతారు. 14, 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళు ఏది చెప్పినా నో, నాకు ఇది వద్దు, నాకు అదే కావాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ వేసుకున్నాడు, వాడెందుకు వేసుకున్నాడు, వాడి ఫ్రెండ్ వేసుకున్నాడు అని అవసరం లేనియే తెచ్చిపెట్టుకుంటారు. కానీ వాడి మైండ్ని ఎవరు కంట్రోల్ చేశారు, బయట సమాజం చేసింది. ఈడేమనుకుంటాడు, నేను స్వతంత్రంగా ఆలోచించి, నేను స్వేచ్ఛను పొంది, నేను 18 ఏళ్ళు వచ్చి నాకు స్వేచ్ఛ వచ్చి నేను దీన్ని కొనుక్కోగలిగాను అనుకుంటున్నాడు. ఉట్టిదే ఇదంతా. కేవలము వాడు స్వతంత్రాన్ని కోల్పోయి ఆ స్వతంత్రాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టి వాళ్ళ మాటలు నమ్మి ఆ బరువును మోస్తున్నాడు. మనం అందరం చేస్తుంది అదే. వాడి పిల్లాడిని ఎగ్జాంపుల్ కోసం చెప్పి అదైతే అర్థమైద్దండి. మన అందరం చేస్తుంది కూడా సేమ్ మిస్టేక్. అందుకని ఆలోచన చేసినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయండి, ఒకటి కాదు, రెండు కాదు. మరి కొన్ని ఆలోచనలు సక్సెస్ అవుతున్నాయి, కొన్ని అవట్లేదంటే దానికి నమ్మకం లేదు. నా వల్ల ఏమైద్దిలే ఏదో అనుకుంటున్నా కానీ ఇమ్మీడియట్గా వికల్పం, ఇప్పుడు చేస్తా, నేను అది చేయాలి ఇది చేయాలని ఒక సంకల్పం చేసేస్తాను. ఇమ్మీడియట్, అసలు ఆ మాట అయిపోక ముందే ఏదో అన్నా కానీ అది నా వల్ల అయ్యేటట్లేదు అని మళ్ళీ ఇమ్మడినే తిప్పేస్తాం. అలాంటివి ఎందుకు అవుతాయి? అవు అంటే మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మతో అనుసంధానమై చెయ్యాలి. ఆత్మ ఏది చెప్తే అది చేస్తే అప్పుడు మన ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు చెప్పిద్ది మనకి? ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పిద్ది, ఏం చెప్పదు. మనలో ఉన్న 24 తత్వాల్ని పూర్తి కంట్రోల్ చేసుకునే స్థితిలో ఆత్మ ఉంటేనే ఆత్మ మనకి ఆ మెసేజ్లు ఇస్తా ఉంటాం. అంతేగాని అదే ముసుగులు వేసుకొని పంజరంలో పడిపోయినట్టుంటే మనకేడ ఇవ్వగలిగింది? అంటే ఈ పంచభూతాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, ఈ అంతఃకరణాలు ఇవన్నీ కూడా ఆత్మతో అనుసంధానం అయ్యే స్థితిలో మనం పెట్టగలిగినప్పుడు ఆత్మ యొక్క బోధ అంతరాత్మ ప్రబోధం అని అంటారు, లేదా ఇన్స్టిట్యూషనల్ మైండ్. అసలు కొంతమందికి అట్లా కళ్ళు మూసుకోగానే రేపు ఈ పని చేసేద్దాం అని వచ్చేసింది, అంతే.
ఎవరిని అడగరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్ టు డూ ద వర్క్. అది వచ్చింది అని అంటే ఆ వర్క్ జరిగిపోయినట్టు వాళ్ళకి లెక్క. అందుకని ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఏ ఆ జీవితంలో ఏది వచ్చినా ఈ ఆత్మతో విన్నవించుకోవటం అనేది మానవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడిగా మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యము. దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకొని ఈ ఎదిగే పరిపూర్ణత చెందే భూమితో, అంటే ఈ పరిపూర్ణ చెందటానికి ఎంతమంది సహాయం చేస్తున్నారు, ఎన్ని గ్రహాల వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఎన్ని ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ ఏంది, ఇంటర్ గెలాక్టిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ అంటే ఈ విశ్వములో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయటానికి, మనల్ని రిలే చేయటానికి మన భూమి మీద ఒక ఎక్స్చేంజ్ని పెట్టారు. ఎక్స్చేంజ్ అంటే మనకు తెలుసు కదా, ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనకి మళ్ళీ ఇచ్చేది. అలాంటి ఎక్స్చేంజ్ని పెట్టారు. అంటే ఎంత జ్ఞానం వస్తుంది, అదంతా మన మీద పడుతుంది వచ్చి. దాన్ని సరైన రీతిలో అన్వయించుకోవాలంటే, దాన్ని సరైన రీతిలో అందుకోవాలంటే నమ్మకముతో కూడిన ఆలోచన ఉండాలి. నమ్మకంతో ఉన్న ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే, నీ ఆలోచన నీ ఆత్మ నుంచి వచ్చినప్పుడు అది పూర్తి నమ్మకంతో వర్ధిల్లుతూ ఉంటుంది. అదే మేనిఫెస్ట్ అవుతుంది. మిగతా మేనిఫెస్ట్ కావు, వ్యర్థమైన ఆలోచనలు. ఆ వ్యర్థమైన ఆలోచన చేసినన్నాళ్ళు మనము 3D మ్యాట్రిక్స్ అంటే 3వ పరిధిలో ఉన్న మాయ పొరలోనే ఉంటాము. ఆ దాటాలి అని అంటే ఇది వదిలేసేయాలి. ఈ 3వ పరిధిలో ఏంది, అందరు సమాజం ఇది అది అది అంతా దీని గురించే ఉంటది. ఈ రాజకీయ నాయకులు, ఈ పాఠశాలలు, ఈ కాలేజీల్లో పిల్లల్ని చదివించాలని, అది ఇది చదివించకూడదని కాదండి ఉద్దేశం. ఇక్కడ పిల్లల్ని చదివించుకోవాలి, మనం జాబ్ చేసుకోవాలి, అన్నీ ఉండాల్సిందే. కానీ ఆ మ్యాట్రిక్స్ అంటే ఆ మాయలో ఇరుక్కోకూడదు. అది ప్రధానంగా ప్లైడియన్స్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇరుక్కొని ఉన్నావు ఇక్కడ, అక్కడ నీ మనసులో నువ్వు ఇరుక్కొని ఉన్నావు. నువ్వు ఆ సమాజం చెప్పే ఆ మూఢనమ్మకాల ద్వారా చెప్పే ఆలోచనలే నువ్వు పట్టుకున్నావు. నీ స్వంతంగా ఆలోచించలేకపోతున్నావు. నీ స్వంతంగా ఆలోచించే స్థితి నీకు ఎప్పుడు వచ్చిందంటే, నువ్వు అంతరాత్మ ప్రబోధం, నీ ఆత్మ అనుసరణ, నీ ఆత్మ ప్రణాళిక ప్రకారం నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో యు ఆర్ ఫ్రీ. నువ్వు ఫ్రీ అయిపోతావు. బ్రహ్మాండంగా నీ ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీ లాస్ కాకుండా నువ్వు బ్రహ్మాండంగా వర్క్ చేస్తావు, ఎంతో వర్క్ చేస్తావు. ఇప్పుడు 3D మ్యాట్రిక్స్లో వర్క్ చేస్తామంటే మన ఎనర్జీ లాస్ అయిపోతాయండి. మనం ఎంత తీసుకున్నా నిలబడవు, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు అని అంటే బయటికి లాగేస్తూ ఉంటారు చిల్లులు, లీక్స్. ఎందుకంటే బయట ఉందంతా అదే సమాజం కాబట్టి. బయట ఏ సమాజం ఉందంతా స్వార్థమే కదా. ఎవరి దగ్గర ఏ జోబులో ఏముండో లాక్కుందాం అనే స్థితిలోనే ఉన్నాం కదా అందరం. బయట మన స్థితి ఏంటి, ఎవరి దగ్గర ఏం దొరికిందో అది లాక్కుందాం. అది జ్ఞానం అవని, డబ్బు అవని, లేకపోతే ఇంకేదైనా ఇంకోటి ఏదైనా కానీ అక్కడి నుంచి లాగేసుకుని మన ఇంట్లో పెట్టుకుందామని ఆ స్థితిలో ఉన్నాం. అదే అంతరాత్మ ప్రబోధంతో ఉన్న చర్య అంటే ఇవ్వటం, లవ్, ఎఫెక్షన్, మొత్తం లవ్ను పంచటం. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ ఆత్మ ఎదుగుదల పెరిగి పరిపూర్ణ స్థితికి వెళ్తావు. అలా వెళ్లకుండా ఉండటానికి నీకు ముఖ్యంగా అడ్డుపడుతుంది నీ ఆలోచనే, నమ్మకము లేని ఆలోచన. అందుకని నమ్మకంతో పెట్టుకొని నీ ఆత్మకు నివేదించుకో నువ్వు ఏం చేయాలన్నా. అప్పుడు ఈ 3D మ్యాట్రిక్స్ యొక్క పరిధిని దాటి 5th డైమెన్షన్లోకి వెళ్ళగలుగుతావు. ఇక్కడ ఆగిపోతున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ టైము కళ్ళు తెరిచి చూస్తున్నామండి. అంతే కదా. మనం మిగతా 16 గంటలు
ఓ 8 గంటలు నిద్రపోతున్నాం, ఇప్పుడంటే ఏదో ధ్యానం చేస్తున్నాం, 1 గంట అటు 1 గంట ఇటు, 8, 2, 10, మిగతా 14 గంటలు ఏం చేస్తున్నాం? బయట వాళ్ళని చూడటమే కదా. మరి ఆ ప్రభావమే పడిద్ది కదా మనం. ఆ వాళ్ళు వదిలిన ఎమోషన్సే మన తాకుతాయి కదా. అక్కడే ఎరుగుతూ ఉండు. ఎరుగుతూ ఉండి నీకు ఏది వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఆస్క్ యువర్ సోల్, నీ అంతరాత్మను అడుగు, నీదేనా ఆలోచన, ఇది చేస్తుందా అని అడుగు. అడిగి నాదేను అని అంటే ప్రొసీడ్, అంతే. అది ఏదైనా, అది మన కష్టం జరిగేదైనా కానండి. ఇప్పుడు కష్టం జరిగేటట్టు ఉంటుంది, కానీ మంచి స్థితికి తీసుకెళ్లే ఇది ఉంటుంది. అందుకని ఏ పరిప్రశ్నలు, కష్టాలు ఏది వచ్చినా ఆత్మని నివేదించుకొని ఆత్మ ద్వారానే పరిపూర్ణత సాధించవచ్చు. బాహ్య ప్రపంచంలో ఉన్నంత వరకు, అంతరంగంలో చూడనంత వరకు ఈ యొక్క ఆత్మ జ్ఞానం మనకి అందదు. ఆత్మజ్ఞానం అంటే ఏమి లేదు, మళ్ళీ అదేదో అనుకోబాకండి. ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే ఏ పరిస్థితిలో ఎలా ఎవరికి నొప్పించకుండా, నొప్పించగా తానవ్వక పద్యం ఉంది సొంత చెత్తకుండా, తప్పించు తిరుగువాడు ధన్యుడు సొంతపై. అట్లా మనం ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి అంటే, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నామా? ఇన్ని ఉన్నా మరి ఆందోళన ఎందుకు చెందుతున్నాం? కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఒక మంచి రాజకీయ నేపథ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి. అది దొంగసాడు కొట్టినాయి కానీ ఎట్లయిన డబ్బులు కట్టలు కట్టలు ఉన్నాయి కదా. మంచి మినిస్టరో ఏదో చేసి ఉన్నాం కదా, మంచి ఫ్యామిలీ ఉంది కదా. డబ్బులు మామూలుగా మనం బీరువాలో పెట్టుకుంటున్నాం, అసలు గదుల్లో పెట్టిన అన్ని డబ్బులు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ఎందుకు ఆందోళన? ఈ 3D మ్యాట్రిక్స్ అంటి పెట్టుకుంటే వచ్చేదే ఆందోళన. అందుకని అది వదిలేయాలి, వాటిని అన్నిటిని వదిలేసేయాలి. ఎప్పుడు వదిలేయగలుగుతామంటే మన అంతరంగములో స్థితమవుతున్న కొద్దీ ఈ బయట ప్రపంచానికి సంబంధించిన ప్రతిదీ అవసరం లేదు నాకు, ఇది పనికి రావు, ఇది పనికి రాదు, ఇది వదిలేసేయి, దీంతో నాకు సంబంధం లేదు, ఇది అనవసరంగా నేను ఇన్నాళ్ళు పెట్టి మోసాను అని మనకు మనమే అనిపించి, ఇప్పుడు అంతరంగ శోధనలో ఆత్మతో అనుసంధానమై ఆ శోధన గనక చేస్తే అప్పుడు మన యొక్క పరిపూర్ణత మెండుగా ఎదుగుతుంది. ప్రకృతితో అనుసంధానం రెండో పాయింట్. అంటే ఆత్మకు నివేదించుకోవడం ఏదైనా కానీ ఫస్ట్ ప్రకృతితో అనుసంధానం ఒకటి, పంచభూతాలతో అనుసంధానం రెండో పాయింట్. ఎప్పుడు దివ్య కాంతి మనలో నిలువున దిగిపోతున్నట్టు ఊహించుకోవటం 3. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ ప్రకృతితో ఉండి ఎప్పుడు అంటే ఒక కుక్కని ఇట్లా నిమిరామనుకోండి, అది మనకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చిద్దా, పోట్లాడిద్దా? మనం ఎట్లా నిమురుతున్నాం, అది మన కూడా తల ఊగిద్ది, కోక ఇది ఏంటంటే అటు తిప్పిద్ది. అట్లానే ఒక ఆవుని ఎట్లా నిమిరితే అది తల ఉంచుకొని హ్యాపీగా మన మీద ఎక్కడో చెయ్యి దాని తల వేసి, అది ఒక ఎనర్జీ, అది ఒక మనకి ఒక ఎఫెక్షన్ తెలియజేస్తూ ఉంటుంది. అవి చేస్తే మనకి ఆత్మతో అనుసంధానమైన స్థితులు బోల్డెన్ని వస్తాయి. ఏది? ఆ ప్రకృతిని టచ్ చేస్తుంటే, కాళ్ళ చెప్పులు లేకుండా నడవటం, నీటితో ఉండటం ఎక్కువ, సముద్ర ఒడ్డును నడవటం, కొండల గుట్టలు తిరగటం. అంటే పొద్దాలు అవి పట్టుకుని తిరగమని కాదు. అట్లానే ఒక విహార యాత్రలు, పురాతన దేవాలయాల్లో వాడిన రాళ్ళు అధిక ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. రాళ్ళు కావాలని అలాంటివి ఎక్కడెక్కడో ఎతికి పట్టుకొచ్చి పెట్టారు.
అధిక ఎనర్జీస్, ప్రకృతితో అనుసంధానమైన స్థితి. ఒక లోయ, ఒక హిమాలయ పర్వతాలు, ఒక సముద్రం ఒడ్డు, ఒక నదీ ప్రవాహం, ఏదైనా తీసుకోండి, పాత దేవాలయాలు, లేకపోతే కట్టడాలు, ఒక విహారయాత్ర, ఇవన్నీ కూడా మనని ప్రకృతితో అనుసంధానం చేసే మార్గాలు. ఈ ప్రకృతితో అనుసంధానం అవుతూ ఆ శక్తిని స్వీకరిస్తూ ఏ సమస్య, ప్రతి సమస్యని మన అంతరంగానికి అన్వయించుకొని, అంతరంగానికి విన్నవించుకొని, దాని ద్వారా వచ్చిన ఆన్సర్ని మనం గనక నడుపుకుంటూ జీవితంలో మన గనక ముందుకు సాగితే భూమి పరిణితి చెందిన భూమితో పాటుగా పరిణితి చెందిన మానవుడు కూడా తయారవుతాడు. లేకపోతే అపరిమిత అపరిపక్వంగా, పక్వంగా ఉన్నానని అనుకుంటూ అపరిపక్వంగా తయారైన మానవుడిని చూస్తాం మనం. ఆడు అనుకుంటా నేను బ్రహ్మాండంగా తయారయ్యాను, రుట్టిదే, ఏం తయారవడు. అందుకని ఆ స్థితిని పొందాలంటే ఆత్మతో అనుసంధానమై ఉండాలి ఎప్పుడు. 365 రోజులు 24 గంటలు. అంటే మన ప్రణాళిక ప్రకారమే అది మనకి మెసేజ్లు ఇస్తుంది. మన డేటా ఒకటి ఉందనుకోండి మన కంప్యూటర్లో, ఇది బాగానేనండి, మనకు అర్థమైపోయింది. ఒక డేటా మన కంప్యూటర్లో ఏం పెట్టుకున్నాం అంటే ఒక మ్యూజిక్ సంబంధించిన స్వరాలు ఇవన్నీ పెట్టాం. మనం మ్యూజిక్ నేర్చుకునేవాడు అనుకోండి, దాని స్వరాలు ఎలా పలకాలి, ఏ మేట నొక్కితే ఏ స్వరం రావాలి, ఇవన్నీ ఫీడ్ చేసుకున్నాం, బాగుంది. నేను అవి నొక్కకుండా నాకు అకౌంట్స్ రావాలని కొట్టాను అనుకోండి, వస్తాయా? రావు. ఆ కంప్యూటర్ ఏం చేసింది, అదే నాకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని నా ప్రణాళికలు ఏది ఉంది, నా సాఫ్ట్వేర్ ఏముంది, ఆ సాఫ్ట్వేర్ ప్రకారమే ఆ డేటా ఉపయోగపడుద్ది. అంతేగాని ఈ డేటా ఒకటి పెట్టి, సాఫ్ట్వేర్ ఒకటి పెట్టి నేను ఇంకోటి అడిగితే ఆ ఏ కంప్యూటర్ ఇవ్వదు ఆన్సర్. అందుకని ప్రతిదీ మన ప్రణాళికను అంటే మన సాఫ్ట్వేర్ తెలుసుకొని మన ప్రణాళికను అనుసరించి మన ఆత్మను గనక నివేదించుకుంటే ప్రతి దానికి సమాధానం ఇక్కడి నుంచే వచ్చింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలండి, మనం కృతకృత్యులం అయినట్టే. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే మనం బ్రహ్మాండంగా ముందుకు సాగినట్టు. ఇది వాళ్ళు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఇది ప్రకృతి అనుసంధానం అవటం, నీళ్లు తాగటం, గిర్రం తిరగటం, ఎడం పక్క అంటే ప్రదక్షిణాలు, ప్రకృతి అనుసంధానం అవటం, ఎప్పుడు ఒక శక్తి మనలోకి దిగిపోతున్నట్టు ఊహించుకోవటం, సంకల్పించుకోవటం, నమ్మటం, పొందటం, ఇవి గనక మనం చేస్తుంటే మనం కూడా దివ్య ప్రణాళికలో భాగంగా పరిపూర్ణత్వం చెందే గ్రహంతో పాటుగా పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతాము. టైం ఓకే, ఇంకో 5 minutes. ఇదండి వాళ్ళు మనకు చెప్పింది. అంటే ఇంకా చెప్పారండి, అన్నీ బయటికి లాగలేకపోతున్నాం. మెయిన్ ఏంటంటే ప్రతి ప్రశ్నకి సమాధానము అంతరంగములోనే దొరుకుతుంది. ఇది ఒకటి. ప్రకృతి పరమైన జీవితాన్ని గడపాలి. ఎందుకు? పంచభూతాన్ని సాటిస్ఫై చేయాలి మనం. ఈ శరీరం దేంతో తయారైందంటే ఏం చూద్దాం, ఈ శరీరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది రానంగా ఏం చూద్దాం మనం, ఎవరమైనా ఏం చూద్దాం, ఆ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందని చెప్తాం. ఎవరైనా ఇంతే చెప్పారు. శుద్ధ తప్పు. వాళ్ళు కారణం అయ్యారు అంతే. ఈ శరీరం తను క్రియేట్ చేసుకుంది, వాళ్ళు ఒక్క కణాన్ని ఇచ్చారు అంతే. తల్లిదండ్రులు ఇచ్చింది ఏంటంటే ఒక్క కణం, ఒక్క జైగోట్ అనే కణం వాళ్ళు ఇచ్చింది. మరి కోటాను కోట్ల కణాలు ఎవరు తయారు చేశారు, ఎట్లొచ్చినాయి? ఈ అవయవాలు ఎట్లా ఏర్పడ్డాయి? ఈ పంచభూతాలతో ఏర్పడ్డాయి. ఈ ప్రకృతి అంతా పంచభూతాలతో ఉన్నాయి. అందుకని పంచభూతాల్ని స్పందించాలి. ఎప్పుడు పంచభూతాలతో మన నర్తన జరగాలి. జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రకృతితో అనుసంధానం అవుతుంది. ప్రకృతి ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
ప్రకృతిలో ఏ బడాయి లేదు. స్వచ్ఛంగా నీట్గా ఎక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికి ఒకటే సేమ్. చెట్టు నీడ అందరికి ఒకటి ఇచ్చిద్దా, డిఫరెంట్గా ఇచ్చిద్దా? వర్షం అందరి మీద ఒకటిగానే పడిద్దా, డిఫరెంట్గా పడిద్దా? ఎండ అందరి మీద ఒకటి పడిద్దా, డిఫరెంట్గా పడిద్దా? అన్నీ ఈక్వల్ అంతే. అంటే నో డిస్క్రిమినేషన్. చెట్టు కాయలు చెట్టుకు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అంటే అన్నిటినీ పంపకమే. చెట్టు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పొందిన ఎనర్జీని ఎవరికి ఇస్తున్నాయి? ఆక్సిజన్ రూపంలో మనకిస్తున్నాయి. అవి బతుకటం ఒక ఎత్తు అయితే వాటితో పాటు మనకిస్తున్నాయి ఎక్కువ. ఆ పచ్చదనం మన కంటికి ఎంతో వెలుగునిస్తుంది. పచ్చదనం లేకపోతే అసలు బతకలేమండి. చెట్టు పుట్టలేని ప్రాంతాల్లో ఉండలేము అసలు. అంటే ఆక్సిజనే చాలదు అసలు. అంటే మనం ఒక చెట్టు నుంచి ఎన్ని పొందుతున్నాం? కాయలు పొందుతున్నాం, బెరళ్ళు పొందుతున్నాం, ఆకులు పొందుతున్నాం, ఇంకా 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 దాంట్లో ఏముంటాయి? రసాయనాలు, ఎన్నో రకాల రసాయనాలు పొందుతున్నాం. వాటికి ఏమిస్తున్నాం? ఏమీ ఇవ్వట్ల. అందుకని గ్రాటిట్యూడ్ అంతే. జస్ట్ వెళ్ళి దాన్ని అందుకని మన పూర్వీకులు చెట్టుని పూజించారు, రాయిని పూజించారు, పక్షిని పూజించారు, జంతువుని, పులిని కూడా పూజించారండి. క్రూర జంతువు కదా పులి, దాన్ని పూజించటం ఏంటి? దాన్ని కూడా పూజించారు. సింహాన్ని, పులిని, నరసింహస్వామి పులిని కూడా పూజించారు. అంటే అట్లా ప్రకృతి అనుసంధానమైన మానవుడు సంతృప్తికరమైన జీవనాన్ని గడిపాడు. ఇప్పుడు ప్రకృతి దూరమైన మానవుడు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక ఆడపిల్ల మ్యారేజ్ అవ్వంగానే ఎంత తొందరగా తల్లి కావాలని విపరీతంగా కోరుకుంటుంది ఎవరైనా కానీ. అమ్మాయి డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోయినా అసలు ఇర్రెస్పెక్టివ్, నేను తల్లిని కావాలి, తొందరగా తల్లిని కావాలి అని కోరుకుంటుంది. ఒకవేళ చిన్న వయసులో మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. అమ్మాయి 12 ఏళ్ళ వయసులో పెళ్లి చేశారు. ఎమ్మడే గర్భం వచ్చింది. వాళ్ళ మదర్ వాళ్ళు అన్నారు, అమ్మ చిన్నపిల్ల గర్భం వచ్చింది, ఇది రిమూవ్ చేద్దామని. అంటే వాళ్ళ మదర్ అంటేనే నో, నేను చేయించుకోను, నాకు బిడ్డ కావాలి అని అడ్డం తిరిగింది అమ్మాయి. 12 ఏళ్ళ అమ్మాయి. అంటే స్త్రీ ఎలాంటి స్థితిలో ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే తను బిడ్డని కంటానికి హ్యాపీగా, గర్వంగా, ఎంతో ఆనందంగా స్వీకరించిందన్నమాట. ఈ రోజున మనం మ్యారేజ్ చేసుకుందాం కానీ మనకు పిల్లలు వద్దని మగ మనిషి అన్నాడు అంటే దాన్ని అంత ఆక్షేపం లేదండి. ఎందుకంటే మగాడికి ఇది తెలియదు. ఆడ మనిషి అంది అని అంటే మన సమాజం ఎటు వెళ్తుందో ఆలోచించుకో. మనం పెళ్లి చేసుకున్నాం, నువ్వంటే నువ్వు నాకు నచ్చావు, పెళ్లి చేసుకున్నాం, 2 జీతాలు ఎంజాయ్ చేద్దాం, పిల్లలు మట్టుకు వద్దని ఆడ మనిషి ఆ కండిషన్ పెట్టింది అంటే మన సమాజం ఎటు పోతుందో ఆలోచించు. నా ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈ అమ్మాయి ఎట్లా పెట్టిందని. ఎట్లా పెట్టగలిగింది అసలు? మగ మనిషి అంటే పెడతాడండి, ఎందుకంటే వాడి ఆలోచనలు వేరు. ఆడ మనిషి పెట్టిందంటే ఎలా పెట్టగలిగింది ఈ మాట? అంటే సమాజములో ఎంత ప్రకృతి దూరంగా జరిగిపోయారో చూడండి. మరి ఆనందం రావాలంటే ఎట్లొచ్చిద్దండి? ఎట్లొచ్చిద్ది? నువ్వు సహజ సిద్ధమైన చర్యని జరగనీయకుండా చేసి నాకు ఆనందం కావాలంటే ఎట్లా వచ్చింది అసలు? అలా తయారయ్యాయి. మరి అలాంటివే సృష్టించబడతాయి కదా. ఇప్పుడు ఈ ఆలోచనలే సృష్టించబడతాయి కదా, అదే సృష్టించబడుతుంది. అందుకని ఈ ప్రకృతిలో అవకతవకలు, గందరగోళం, గజిబిజి, ఏది పట్టుకున్నా అంతా అయోమయం, గందరగోళం, ఒక్కటే క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఇదే కారణం. రకరకాలైన సృష్టి జరిగిపోతుంది, రకరకాలైన ఆలోచన, అన్ని నెగిటివ్ ఆలోచన, దానివల్ల నెగిటివ్ సృష్టి జరుగుతుంది. దాన్ని క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళమే మనం 1,44,000 గ్రహాలు.
మనం అందరం అభినందనీయులు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.